జల్లి సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్ లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. పదే పదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొడుతూ వస్తా ఉన్నాడు. వాస్తవానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనెళ్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మైను, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమాహారం. అయితే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం. యాక్చువల్లీ తమ్మిడిహట్టి ఆ పైన, దిస్ ఈస్ తమ్మిడిహట్టి. ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేకపోతే మనం తమ్మిడిహట్టి ఈ సోర్స్ నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చుకునే ప్రొవిజన్ ఉండేది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు అవకాశం లేదు కనుక, నీళ్లు తక్కువ ఉన్నాయి కనుక తమ్మిడిహట్టి నుంచి మనము మేడిగడ్డకు రావడం జరిగింది. దిస్ ఇస్ మేడిగడ్డ, దిస్ ఇస్ అన్నారం, దెన్ దిస్ ఇస్ సుందిల్లా. సుందిల్ల నుంచి మనం ఎల్లంపల్లికి తెచ్చుకుంటాం. మారింది ఓన్లీ ఒకటే సిస్టమ్. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు వచ్చే బదులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చాం. మారింది ఒకటే. ఇది మిగతాదంతా కూడా ఆల్రెడీ ఇంటాక్ట్ ఉన్నటువంటి సిస్టమ్. ఇది కూడా ఎందుకు మార్చాము అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంటంటే, కాళేశ్వరంకు దేర్ ఆర్ 3 సోర్సెస్. ప్రతిసారి మేడిగడ్డ నుంచే మనము నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. పైన ఎస్ఆర్ఎస్పి లో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కు నీళ్లు వస్తే, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్ కు డైరెక్ట్ గా నీళ్లు తెచ్చుకుంటాం. మిడ్ మానేర్ కు ఎస్ఆర్ఎస్పి నుంచే నీళ్లు వస్తాయి. ఎస్ఆర్ఎస్పి నుంచి 2 రకాలుగా నీళ్లు వస్తాయి మిడ్ మానేర్ కు. ఒకటి వరద కాలువ ఉంది, రెండోది నార్మల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది. సో గోదావరిలో మంచి వర్షాలు పడి ఎస్ఆర్ఎస్పి నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పి నుంచి మనం మిడ్ మానేర్ కు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. సో మిడ్ మానేర్ కు నీళ్లు వచ్చినప్పుడు ఏమైందంటే, వి విల్ ఆపరేట్ మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్. మన పంపింగ్ స్టేషన్స్ మిడ్ మానేర్ నుంచి వాడి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక్ సాగర్ రిజర్వాయర్, తర్వాత మన మల్లన్న సాగర్, తర్వాత కింద కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేస్తాం. ఇది మల్లన్న సాగర్, ఇది రంగనాయక్ సాగర్, ఇది అన్నపూర్ణ, దెన్ దిస్ ఇస్ మిడ్ మానేర్. ఇగో ఎస్ఆర్ఎస్పి నుంచి 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఇది వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి, 2 ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా నీళ్ళు వస్తాయి. సో మనకు ఎప్పుడన్నా గోదావరిలో మంచి వరద వచ్చినప్పుడు, మంచి వర్షాలు వచ్చినప్పుడు మనము ఈ మేడిగడ్డ ఆపరేట్ చేయము, ఎల్లంపల్లి కూడా ఆపరేట్ చేయము. డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచే మిడ్ మానేర్కు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తే ఇక్కడి నుంచి మాత్రమే పంపింగ్ సిస్టమ్ను ఆపరేట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కొన్ని సందర్భాల్లో ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు రావు, కానీ మనకు ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఈ పైన కడెం రిజర్వాయర్ నుంచి ఎల్లంపల్లికి వస్తాయి. ఎల్లంపల్లికి ఓన్ క్యాచ్మెంట్ కూడా ఉంది, కడెం క్యాచ్మెంట్ ఉంది. అప్పుడు ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసి మిడ్ మానేర్ తెచ్చుకుంటాం. మిడ్ మానేర్ నుంచి ఈ సిస్టమ్ అంతా కూడా నడుస్తుంది. ఈ 2 చోట్ల నీళ్లు రానప్పుడు, అంటే ఎస్ఆర్ఎస్పికి వరద నీళ్లు రానప్పుడు, కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానప్పుడు, ఎక్కడా నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లు ఉండే పాయింట్ మేడిగడ్డ. అప్పుడు మాత్రమే మేడిగడ్డ నుంచి మోటార్ లాంచ్ చేస్తాం. అయితే ఈ మధ్య మీరు చూస్తే గవర్నమెంట్ కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదే పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అది కాళేశ్వరం వాడకుండా కాదు, మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. నార్మల్ రెయిన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది తెలంగాణలో. అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు తెచ్చుకున్నాం. మిడ్ మానేర్లో పంపు చేసి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. సో అన్నపూర్ణ కింద పంట పండింది, రంగనాయక్ సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పండింది, మిడ్ మానేర్ కింద 70-80 వేల ఎకరాల పంట పండింది, కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది. అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా? వర్షాలు బాగుపడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్ చేయకుండా డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయి. సో మిడ్ మానేర్లో మోటార్లు నడిపినామంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్ళు వచ్చినాయి, అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో రంగనాయక్ సాగర్ నీళ్ళు వచ్చినాయి, రంగనాయక్ సాగర్లో మోటార్లు నడిపితే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి, మల్లన్న సాగర్లో మోటార్ నడిపితే కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు వచ్చినాయి. ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేయడం వల్లనే పంట పండింది. మొదటి పంటకు, రెండవ పంటకు. ఇక్కడ దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారికి మల్లన్న సాగర్ నుంచి దాదాపు వారి నియోజకవర్గంలో కొన్ని 100 చెరువులు, చెక్ డ్యాములు నింపితే అద్భుతమైన పంట పండింది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఇదే మల్లన్న సాగర్ నుంచి రామాయణపేట కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తే కొన్ని వేల ఎకరాల్లో దుబ్బాక,
మెదక్ నియోజకవర్గంలో పంట పండింది. కొండపోచమ్మ సాగర్ నుంచి ఇటు యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గానికి, గజ్వేల్ నియోజకవర్గానికి ఇవాళ నీళ్లు పోయినాయి అంటే గోదావరి నీళ్లు కొండపోచమ్మ నుంచి యాసంగిలో నీళ్లు వదిలిండ్రు. సుంతాల మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ కొత్త గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆ నీళ్ళ కొబ్బరికాయలు కొట్టుండే. ఎక్కడి ఆ నీళ్లు? కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొండపోచమ్మ సాగర్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. కాళేశ్వరం నీళ్ళు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడి నుంచి కెనాల్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్లు ఇచ్చినాము, సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చినాము, సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చినాము. అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది. అయితే వీళ్ళేం ప్రచారం చేస్తున్నారు? కాళేశ్వరం వాడకుండానే పంట పండిందనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం. అయితే ఈసారి మనకు ఎల్లంపల్లిలో మంచి నీళ్ళు వచ్చినాయి కడెం నుంచి. సో ఎల్లంపల్లి మోటార్లు రన్ చేసి ఎల్లంపల్లి ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది, మిడ్మానేర్ ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది. ఈ రెండు సిస్టంలు వాడడం వల్ల ఈసారి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి. వేలాది చెరువులు నింపినాం, వందలాది చెక్ డ్యాములు నింపినాం, నేరుగా కెనాల్స్ ద్వారా కూడా వేలాది ఎకరాలకు, లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఈసారి నీళ్ళు ఇచ్చినాం. అయితే దిస్ ఇయర్ ఈజ్ ఎ గుడ్ ఇయర్. వర్షాలు బాగుపడడం వల్ల మనము మిడ్మానేర్ ఎల్లంపల్లి నుంచి మాత్రమే కాళేశ్వరం సిస్టమ్ నడుపుకున్నాము, దాని ద్వారా పంట పండింది. సో ఇప్పటిదాకా జరిగిన ప్రచారం ఏదైతే ఉందో వీళ్ళు రేవంత్ గాని ఉత్తమ్ గారు చేసేది పూర్తిగా కాళేశ్వరం లేకుండా పంట పండింది అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. సో కాళేశ్వరం హ్యాస్ 3 సోర్సెస్. మంచి వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి మిడ్మానేర్ నుంచి సిస్టమ్ నడుపుతాం, యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటే ఎల్లంపల్లి మిడ్మానేర్ సిస్టమ్ నడుపుతాం, బ్యాడ్ ఇయర్ అయితే, వర్స్ట్ ఇయర్ అయితే కూడా మనము మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకోవడానికి దేర్ ఆర్ 3 సిస్టమ్స్. కరెంటు బిల్లు మీద కూడా కొందరు మాట్లాడుతుంటారు. వర్స్ట్ ఇయర్ మాత్రమే మనము మేడిగడ్డ టు అన్నారం, అన్నారం టు సుందిల్ల, సుందిల్ల టు ఎల్లంపల్లి, ఎల్లంపల్లి టు మిడ్మానేర్ మొత్తం సిస్టమ్ నడుపుతాం. సో గుడ్ ఇయర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఓన్లీ 50% ఆఫ్ ద మోటార్స్ మాత్రమే నడుపుతాం మంచి వర్షపాతం ఉంటే. యావరేజ్ ఉంటే మనకు ఎల్లంపల్లి నుంచి నడుపుతాం, బ్యాడ్ ఇయర్ ఉంటే మేడిగడ్డ నుంచి నడుపుతాం. సో అందువల్ల కాళేశ్వరంకు 3 సోర్సెస్ ఉన్నాయి. సో ఈ సంవత్సరం కూడా కాళేశ్వరంతోని వానకాలం పంట పండింది, యాసంగి పంట పండింది, భూగర్భ జలాలు పెరిగినాయి. మొన్నటిదాకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం లేకుండా పంట పండిందని చెప్పిందంతా కూడా పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం.